రేగు బంధాన్ని అపహాస్యం చేశారు విశాఖకు చెందిన తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టిందని సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. ముక్కు పచ్చలారని పసిపాపను ప్రాణముండగానే మట్టిలో కలిపేసేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు స్పందించడంతో పాప ప్రాణాలు దక్కాయి. విశాఖ పెద్దజాలరిపేటలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయానికి దగ్గరలో ఉన్న శ్రీకృష్ణ హెల్త్ సెంటర్లో భారతి అనే మహిళ ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. 7 నెలల పాటు మోసిన తల్లి పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే తాను తల్లి అన్న విషయాన్ని మర్చిపోయింది. భర్త ఒత్తిడో లేదంటే ఇంకెవరి ప్రోద్బలమో తెలియదు కానీ పసిపాపను ఆసుపత్రి వాచ్మెన్కిచ్చి పంపించేశారు. పాతిపెట్టాలని సూచించారు. ఆ పసికందును బ్యాగ్లో వేసుకుని పెద్దజాలరిపేట శ్మశాన వాటికకు చేరుకున్నాడు సెక్యూరిటీ గార్డ్ లక్ష్మణ్ రావు. అతను గొయ్యి తీస్తున్న సమయంలో స్థానికులు గుర్తించారు. చనిపోయింది ఎవరని ప్రశ్నించారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువు చనిపోయిందని, అందుకే సమాధి చేస్తున్నానని నమ్మబలికాడు. బిడ్డ తల్లి ఏదని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా లోపల ఏడుస్తున్న పాప కనిపించింది. దీంతో పాపను రక్షించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసికందును స్వాధీనం చేసుకున్న పోలీసులు తిరిగి తల్లి దగ్గరకు చేర్చారు. అయితే తల్లిదండ్రులే పాపను పాతిపెట్టమని డబ్బులిచ్చి మరి పంపించారని తెలిసి అంతా నివ్వెరపోయారు. నెలలు నిండకుండా పుట్టిందని, అవయవ లోపంతో ఉందన్న సాకుతో ప్రాణాలతో ఉన్న పాపను పూడ్చిపెట్టమని పేరెంట్స్ ప్రయత్నించడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్ గార్డ్ ఒకరు ఆ బేబీని పాతి పెడుతుంటే పబ్లిక్ పట్టుకున్నారు. యాక్చువల్లీ పాతి పెట్టే టైంకి బేబీ ఎలా బతికే ఉన్నారు. వీడు పాతేస్తుంటే పట్టుకుని మాకు అప్పచెప్తే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే బేబీ ప్రీమెచ్యూర్ బేబీ, 7 months టైంలో డెలివరీ అయింది. ఆర్గన్స్ ఫామ్ అవ్వలేదు. సో ట్రీట్మెంట్ చేయడానికి ఎక్స్పెన్స్ అవుద్దని డాక్టర్లు చెప్తే ఫాదర్ భరించలేనన్నాడు. బట్ సంహౌ సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చి తీయమని చెప్పారు బతికున్న బేబీని. సో దాని మీద బేబీని రెస్క్యూ చేసాము, క్రిటికల్ కేర్ యూనిట్లో జాయిన్ చేసాం. కేసు కడుతున్నాము, 307 కింద కట్టి ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాళ్ళే తల్లిదండ్రులు చనిపోయిందమ్మా. జిల్లా శిశు సంక్షేమ అధికారి సత్యనారాయణ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ ఘటన గురించి. సత్యనారాయణ గారు, ఏమంటారండి? అంటే బతికున్న పాపను పాతిపెట్టమని తల్లిదండ్రులే పంపించారు డబ్బిచ్చి. మరి ఎలా చూడాలి ఈ ఘటన అసలు? సత్యనారాయణ గారు, పసిబిడ్డ సజీవ సమాధికి ప్రయత్నించారు తల్లిదండ్రులు. స్వయంగా వాళ్లే వాచ్మెన్కి డబ్బులిచ్చి మరి ఆ పసికందును పాతిపెట్టమని సూచించారు. బతికుండగానే సజీవ సమాధి చేసేందుకు ప్రయత్నించిన వాచ్మెన్ను అక్కడి స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల విషయం బయటపడింది. ఆడ శిశువుపై తల్లిదండ్రుల వివక్ష ఎలా కొనసాగుతోందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రాణాలతోనే పూడ్చే ప్రయత్నం చేశారు. పసికందును పాతిపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. తల్లి ఆసుపత్రిలో ఉండగానే పాప చనిపోయిందని, అక్రమంగా పసికందును డిశ్చార్జ్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. సో ఈ ఘటనకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ఎలా చూడాలండి అసలు ఈ ఘటనని? బతికుండగానే తల్లిదండ్రులే డబ్బులిచ్చి మరీ పంపించారు పాతి పెట్టేయమని. ఏమంటారు అసలు ఈ ఘటన గురించి? ఈ విషయం చాలా బాధాకరం మేడం. ఎందుకంటే పిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదు. అది మనకి బాలల హక్కులకి అది చాలా విఘాతం కలిగిస్తుంది మేడం.
ఎందుకంటే పిల్లలకి రైట్ టు లివ్, వాళ్ళకి జీవించే హక్కు ఉంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం మనకి నిన్న సాయంత్రం తెలిసిన వెంటనే మేము మా పై అధికారులు అందరం కూడా అక్కడ సంఘటన స్థానానికి వెళ్ళాము. తల్లిదండ్రులు కూడా కలవడం జరిగింది మేడం. తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగితే వాళ్ళతో కూడా ఈ విషయంలో ఏవైనా ఉంటే మనకి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. సో అలాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి, డిపార్ట్మెంట్ దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వారికి మనం పిల్లల్ని జీవించే హక్కును మనం కల్పిస్తాం మేడం. సో ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా నిన్న సాయంత్రం వెళ్ళి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఇది చాలా తప్పు. అలాగే డాక్టర్లు, పోలీసులు, మేము అందరం కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. సో వాళ్ళేమంటే నాకు తెలియదు, ఇది విషయం మాకు తెలియదు ఇలాగని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మేడం. అలాగే నేను ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత కూడా వాళ్ళకి పోలీసులు కూడా చెప్పడం జరిగింది, ఇది చాలా తప్పు, ఇది మీరు మీకు మీద కేసు కూడా ఫైల్ చేస్తామని పేరెంట్స్ చెప్పడం జరిగింది. సో అలాగే అక్కడ ఎవరైతే సత్యనారాయణ గారు, ఉన్నారో ఇప్పుడు పాపను పెంచుకోవడానికి వాళ్ళు అంగీకరించారా, లేకపోతే పాప ఇప్పుడు మీ దగ్గర ఉందా? పోలీసులు వాళ్ళు చాలా మంది వెళ్ళాం మేడం. మా పై అధికారులు మేమందరం కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. పాపని వారు తీసుకోవడానికి అంగీకరించారు మేడం. ఒకవేళ వాళ్ళు అంగీకరించినట్లయితే మా డిపార్ట్మెంట్ కి, ప్రభుత్వానికి అప్పచెప్పిస్తే మేము ప్రభుత్వం ఆ పిల్లని రక్షణ, సంరక్షణ, మెడికల్ అన్ని కూడా గవర్నమెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంది మేడం. అది కూడా చెప్పడం జరిగింది మేడం వాళ్ళకి. సో వాళ్ళకి మనకి హ్యాండ్ అవుట్ చేసిస్తే మనం పిల్లని మంచిగా చేద్దాం అంటే వాళ్ళ రక్షణ, సంరక్షణ, వాళ్ళకి మెడికల్ సంబంధించిన అన్ని కూడా మనం చూడడం జరుగుతుంది మేడం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఆడపిల్ల పుట్టిందనే ఒకే ఒక్క కారణం చేత తల్లిదండ్రులు ఈ ఘాతికానికి ఒడిగట్టారని ఆసుపత్రి నిర్వాహకులు సైతం వారికి వత్తాసు పలికారని గుర్తించారు పోలీసులు. బిడ్డను వద్దనుకుంటే నిబంధనల ప్రకారం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న పాప తండ్రి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.